నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో కుట్టుకోండి. ఓకే, ఓవర్లాకింగ్ చేసిన దగ్గర మనం బ్యాక్ సైడ్లో లైనింగ్ ఇలా పెట్టేసి వేస్ట్ రౌండ్కి కుట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచెస్ అటాచ్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచెస్ వచ్చేటట్టు జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కదా, అవి కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోండి కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్లో కింద మనం ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచెస్ కుట్టుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ కుట్టడం వచ్చు కదా, ఇవి స్ట్రైట్గా మొత్తం కుట్టేసుకోండి. లైనింగ్ పార్ట్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. సర్కిల్ ఫుల్ ఇలా రౌండ్గా నీట్గా రింకల్స్ రాకుండా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎడ్జ్లో కుట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక సైడ్లో కూడా హాఫ్ కుట్టుకోండి ఎడ్జ్లో. ఓకే, కుట్టి అయిపోయినాక ఈ ఎడ్జ్లో కూడా ఇలా కుట్టుకోవాలి. అప్పుడు మీకు ఫ్లాట్గా రింకిల్స్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా రింకిల్స్ ఏమి ఉండదు, నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఓవర్లాకింగ్ చేసేసాను. ఇలా నీట్గా ఓవర్లాకింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్లో మనం గిన్ పార్ట్ ఉంది కదా, దానికి అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోండి. సైడ్లో సపరేట్గా అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఇవి రెండు జాయిన్ చేసుకొని డబల్ పట్టి సింగిల్ పట్టి పెట్టేటట్టు కుట్టుకోవాలన్నమాట.
కుట్టి అయిపోయినాక ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోండి. ఓకే, ఇంకొక సైడ్ కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి సైడ్లో. అటాచ్ అయిపోయినాక ఇప్పుడు వేస్ట్కి మనము స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తము ఇట్లా ఫినిష్ అయిపోయింది. ఈ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా లైనింగ్ పీసెస్ లెంత్గా తీసుకోవాలి. స్కర్ట్ లెంత్ ఎంత ఉందో ఇట్లా లెంత్గా తీసుకొని 1/2 ఇంచెస్, ఇది ఒక 1.5 ఇంచెస్ విడ్త్లో నేను తీసుకున్నాను. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ విడ్త్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇలా కుట్టడానికి కోసం, కింద ఫినిష్ చేసి కుట్టడానికి కోసం 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్గా కుట్టుకోండి. మెయిన్ సైడ్లో పెట్టుకొని కరెక్ట్గా కుట్టేసుకోండి. 1/2 ఇంచెస్ అన్నట్టు కుట్టుకోండి. స్ట్రైట్గా ఇలా కుట్టుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోండి. కుట్టి అయిపోయినాక ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ లోపలికి ఇలా వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఓకే, స్ట్రైట్గా ఇప్పుడు ఎడ్జ్లో కుట్టుకోండి. ఇలా కుట్టుకోండి. లోపల వచ్చేది ఇంకొక ఎడ్జ్లో కూడా మీరు కుట్టుకోవచ్చు. లోపల పోయే ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ పార్ట్ అయితే లోపల కట్టుకుంటారు కదా, అది మెయిన్ బయటికి వచ్చేది అయితే మీరు ఫ్లాట్ స్టిచ్ అనేది వేయకండి. సైడ్లో ఒక స్టిచ్ ఒక్కటే సరిపోతుంది. ఈ సైడ్లో ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కుడుతున్నాము కదా, ఈ స్టిచ్ ఒక్కటే మనకి సరిపోతుంది. మొత్తంగా కింది దాకా కుట్టేసుకోండి ఇట్లా. కుట్టి అయిపోయినాక ఇక్కడ ఫోల్డ్ చేసి జస్ట్ నాట్ వేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఓపెన్ చేసి చూసి కొంచెం మనకి లోపలికి వెళ్ళేది అయితే మనకి ఇంకొక ఫ్లాట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇట్లా సైడ్లో ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టి మనం కుడతాం కదా, సేమ్ అట్లనే ఫ్లాట్గా. మీకు వెనకాల మీకు రింకల్స్ అనేది ఉండవు. ఇట్లా
స్ట్రైట్గా కుట్టేసుకోండి. నెక్స్ట్ బయట ఉన్నది మాత్రం మనం ఫ్లాట్ స్టిచ్ ఉంటుంది కదా, సైడ్లో వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ అనేది వేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ కూడా సేమ్ అట్లనే లైనింగ్ పెట్టి కుట్టి రివర్స్ చేసి కుట్టేసేయండి. ఇప్పుడు ఇది కుట్టి అయిపోయింది కింది దాకా. ఈ ఎడ్జ్లో స్టిచ్ ఉంది కదా, అది వేయక్కర్లేదు, ఇది బయటికి వస్తుంది కదా, సో దానికోసం వేయక్కర్లేదు. ఇప్పుడు మెయిన్ పార్ట్కి, మెయిన్ బాడీ పార్ట్కి మొత్తం ఈ సర్కిల్ లాగా మొత్తం అటాచ్ చేసేసుకోండి వేస్ట్కి. ఇది ఫ్రంట్కి రావాలి, ఇలా ఇలా పెట్టేసి స్ట్రైట్ కుట్టుకోండి. ఇప్పుడు వేస్ట్కి రౌండ్గా కుట్టేసుకోండి. కుట్టి అయినాక ఇక్కడ నాట్ వేసుకోవాలి కంపల్సరీ. మనం అన్ని కుట్టిన దగ్గర ఎడ్జ్లో స్టార్టింగ్లో మనం నాట్ వేసుకొనే కుట్టుకోవాలి, ఓకే, లేకపోతే చినిగిపోతుంది. ఇప్పుడు ఇలా మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. జాయింట్ అయిపోయినాక దీనికి టాజిల్స్ అనేది అటాచ్ చేసేసుకోండి, ఓకే. ఇక్కడ చిన్న బాక్స్ పయాస్ లాగా ఇలా కట్ చేసి తీసుకున్న సమోసా లాగా, ఓకే. ఇట్లా పెట్టేసి దీంట్లో డోరీ పెట్టి ఇలా పెట్టి కుట్టేసుకోండి. లోపల ఫోర్ టాజిల్స్ అలా కుట్టేసుకోండి. లోపల దానికి చిన్నది సరిపోతుంది, బయట దానికి కొంచెం పెద్దది తీసుకోండి. ఇలా కుట్టేసి
ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని రివర్స్ చేయాలి. ఇట్లా రివర్స్ చేసేసేయండి. ఇది కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టి రివర్స్ చేసేసేయాలి. ఇలా కుట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదేమో లోపల కట్టడానికి చిన్న టాజిల్ సరిపోతుంది. ఇక్కడ కట్టేస్తారనమాట. లోపల బయట ఉన్న డోరీస్ ఉన్నాయి కదా, దీనికేమో కొంచెం పెద్దది తీసేసి డోరీ పెట్టండి. టాజిల్స్ అనేది పెట్టుకోవాలి బయట దానికి, ఈ 4 దానికోసం. ఇప్పుడు దీనికోసం ఇక్కడ 5 ఇంచెస్ 5 ఇంచెస్ 5 ఇంచెస్ అన్నట్టు బాక్స్లో కట్ చేసి తీసుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ అన్నట్టు. ఓకే, 4 పీసెస్. ఇది 4 పీసెస్ ఉంది, రెడ్ 4 పీసెస్ ఉన్నాయి. ఇలా ఫోల్డ్ చేసుకోండి సమోసాలాగా. ఇంకొక గ్రీన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ కుట్టండి. ఇలా ఇట్లా పెట్టేసి జాయిన్ చేసుకోండి. మెయిన్ గ్రీన్ ఫ్యాబ్రిక్కి రెడ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు జాయిన్ చేసేసుకోండి. ఇట్లా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. సైడ్లో కట్ చేసుకున్నాక ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనకి లైన్స్ కనపడట్లేదు కదా, ఇలా రివర్స్ చేసేసి ఇలా పెట్టేస్తే మీకు గ్రీన్ అండ్ రెడ్ అన్నట్టు సపరేట్ కనిపిస్తుంది మిడల్లో. ఇప్పుడు దీనిపైన మిడల్లో డోరీ పెట్టి ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని సైడ్లో కుట్టాలి. ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. తర్వాత రివర్స్ ఇలా లాగితే 2 కలర్స్ వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా లోపలికి అనేస్తే మీకు ఇక్కడ ఒకటి వెనకాల ఒకటి వచ్చేటట్టు కనిపిస్తుంది.
ఇట్లానే 4 టాజిల్స్ అనేది కుట్టుకోండి. ఇప్పుడు ఇదేమో లోపల కట్టుకుంటారు. దాని తర్వాత లోపల ఇలా డోరీ అనేది 2 సైడ్ కట్టుకుంటారు. ఇప్పుడు సైడ్లో మనము ఇక్కడ కట్టుకోవాలి. ఈ సైడ్లో ఏమో ఇక్కడ అనేది కట్టుకోవాలి. ఇదేమో స్టిఫ్ ఉంది ఫ్యాబ్రిక్. మీరు ఫ్లోయీ లాగా ఉండేటట్టు జార్జెట్, కోటా ఫ్యాబ్రిక్, కాటన్ ఇలాంటిది అయితే మీకు ఫ్లోయింగ్ మంచిగా ఉంటుంది. ఓకే, ఇలా స్టిఫ్ ఉన్న ఫ్యాబ్రిక్లో కుట్టకండి, మంచిగా ఉండదు. జస్ట్ నేను మీకు శాంపుల్ చూపించడానికి కోసం ఈ ఫ్యాబ్రిక్లో కుట్టాను అంతే. ఇక్కడేమో హుక్స్ అయినా ప్రెస్సింగ్ బటన్ అయినా ఇక్కడ స్టిచ్ చేసుకోండి. ఓకేనా, లోపల స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదేమో పెద్ద సైజు 40-42 సైజెస్ ఉన్నాయి అన్నమాట. అంటే డమ్మీ కన్నా మెయిన్ కన్నా ఎక్కువ పెద్ద సైజ్ అన్నమాట. సో మీరు మీ సైజ్కి కుట్టుకోండి. ఇట్లా మీకు నీట్గా ఉంటుంది. మీరు ఇలా శారీలో స్టిఫ్ ఉన్న శారీలో కుట్టకుండా ఫ్లోయీ లాగా ఉన్న శారీస్లోనే కుట్టండి. ఓకే, ఇట్లా లోపల మీకు ఇలా ర్యాప్ లాగా ఉంటుంది. లోపల లెగ్గిన్స్ ఆర్ ప్లాజో మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు.